ముందుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి ముఖ్య కారణం అమరవీరులకు నివాళులు తెలిపి అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో 250 గజాలు 25,000 పెన్షన్లు 100 ఎకరాల స్మృతివనం అదేవిధంగా హెల్త్ కార్డు ముందుగా ప్రధానంగా బోర్డును ఏర్పాటు చేయడం అన్నారు అని గత కొన్నేళ్లుగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. ఈ మధ్యనే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కొందరితోటి బోర్డు ప్రకటిస్తాం అని చెప్పినారు. కానీ మొన్న డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు ఏదైతే ఆ రోజు 9 తారీఖు తెలంగాణ ఇస్తామని ఒకటి అంశం వచ్చినప్పుడు ప్రకటించినారో అదేవిధంగా ఈ 9 తారీఖు ప్రకటిస్తారనే దాంట్లో తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమ సంఘాలు 69 ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలు అన్నీ కూడా ఆశించినాయి. కానీ ఆయన ప్రకటించలేదు. మేమేమంటున్నామంటే ఇంకెంతమంది చచ్చిపోవాలి మీరు ప్రకటించేదాకా? ఇప్పటికే 69 ఉద్యమకారులు చాలా ఘోరాతి ఘోర ఉన్నాయి వాళ్ళ స్థితులు. అదేవిధంగా 1200 మంది అమర కుటుంబాలు ఏదైతే 500 మందికే వచ్చినాయి మిగతా వాళ్ళకు కూడా ప్రకటిస్తామన్నారు. ప్రకటించకుండా ఏదైతే 9-10 మందికి ఇచ్చారు వాయితే అది లెక్క కాదు. ఆ 9-10 మందికి ఇస్తే ఇచ్చినారు, మేము దాన్ని కాదంటలేము. కానీ మిగతా తెలంగాణ ఉద్యమకారులు ఏదైతే మీరు 6 గంటల్లో మీ పత్రంలో సంతకాలు తీసుకున్నారో, మీరు ఏ జైల్లో ఉన్నారు, ఏ కేసులు అయినాయి అవన్నీ తీసుకొని దాదాపు 80,000 నుంచి 1,00,000 మంది దాకా ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళకు 250 గజాల స్థలము, పెన్షన్లు, అదేవిధంగా హెల్త్ కార్డులు, పత్రము ప్లస్ 100 ఎకరాల్లో అమరవీరుల స్తూపం, అదే తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీని బైఫర్కేషన్ చేయాలనే దాంట్లో కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం, మీకు వినతి పత్రాలు ఇవ్వడం మీరు చెప్తా ఉన్నారు. ఇవాళ కూడా వచ్చి మొన్న కూడా చూస్తే ఎవడో అజయ్ దేవగన్ వాళ్ళు వస్తే ఇస్తాం, లేకపోతే చిరంజీవి ఒక్కడైనా తెలంగాణ వాడు ఉన్నాడు ఆడ? సినిమా యాక్టర్లు తెలంగాణ వాళ్ళు లేరా? ఒక్కడైనా పిలిచినావా? పిలవకుండా ఏంది? ఒక దిక్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడిగితే నాకు ఆ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధం లేదని చెప్తున్నాడు. మేమే పోయినాం, నేను లారా మా ఇంకో ఏవి రావన్న పోయినాం, అక్కడ అడిగితే నాకు సంబంధం లేదు. అదేవిధంగా మీరు ఇస్తేనేమో జనవరి 4 సూర్యాపేటలో 10-15 వేల మందితో సభ ఏర్పాటు చేస్తున్నాం తెలంగాణ ఉద్యమకారుల సంఘాలతో. నేను ఇస్తేనేమో అది విజయ సభగా అవుతుంది, లేదంటే మీకు వ్యతిరేకంగా అక్కడి నుంచే మొదలు పెడతాం జనవరి 4. కాబట్టి మీరు ఇమీడియట్గా ఈ 2-3 రోజులలో మా ప్రతిపాదన అనేది విని ఖచ్చితంగా మీరు ఇది బోర్డు అనేది ఇవ్వాలని చెప్తూ కోరుకుంటూ నాకు ఇచ్చిన సమయానికి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు.